హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న ప్రకటన నేను చెప్తాను, మీకు దానికి ఆన్సర్ ఇవ్వాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరందరూ వచ్చింది నూతన సంవత్సరం కోసమా, వాక్యం కోసమా? అమ్మా, వాక్యం కోసమా, నూతన సంవత్సరం కోసమా? హల్లెలూయా. అది కాస్త పక్కన పెట్టేసేసి వాక్యం కోసమే ఏంటి, దేవుని ఆశీర్వాదం కోసమే వచ్చామని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. వాక్యం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను విడిచిపెట్టకూడదు. వాక్యం కోసమే వచ్చారు కదా. వాక్యము మీ హృదయంలో ఫలించాలి. గడిచిన ఈ సంవత్సరములో ఎలా జీవించారనే విషయాన్ని గురించి ఏంటి, తిరిగి రెండో వర్తమానములో ఎలా జీవించాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఏంటి, మనం ఎలా ఉండాలో, ఏంటి, దేనిని విడిచిపెట్టాలో, దేనిని పట్టుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఏంటి, ఈరోజు 2 రోజులు కలిసి ఉన్నాయి. 2 రోజులు ఒక రోజుగా ఉంది. ఏ రోజు 2 రోజులు కలిసి 1 రోజే ఉంది. ఇలా ఒకటి గతించిపోయే రోజు, ఒకటి ప్రారంభమయ్యే రోజు, 2 కలిసి 1 రోజుగా ఎంచబడింది. ప్రతిరోజు 1 రోజే. హల్లెలూయా. ప్రతిరోజు 1 రోజే. ఈరోజు 2 రోజులు కలిసి 1 రోజు. హల్లెలూయా. 2 రోజులు కలిసి 1 రోజు. మరోసారి 2 రోజులు కలిసి ఇన్ని రోజులు 2 మనస్తత్వాలు ఇప్పుడు చెప్పండి, ఒకటి అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు 2 మనస్తత్వం ఉన్న మనస్తత్వం ఈరోజు ఒకటి అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 10 నిమిషాలు టైం ఉంది నాకు. ఏంటి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి బయలుపరుస్తున్న మాట. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం ఒక్క మాటని తీసుకుందాం. ఏంటి, ఈ వాక్యంలో ఒక మాటని తీసుకుందాం. పాతవి గతించెను. హల్లెలూయా. ఇప్పుడు గతించే సందర్భం ఇది. పాతవన్నీ కూడా గతించే ఒక సందర్భం ఇది. ఏంటి, ఎందుకు గతించాలి అంటే ఈ సంవత్సరము కూడా గతించబోచుంది. ఈ సంవత్సరం గతించబోచున్నది కనుక ఈ సంవత్సరంలో జరిగిన అనేకమైన విషయాలు అవి ఏమవ్వాలి, గతించిపోవాలి. గతించకపోతే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన ఉపమానముగా కొన్ని విషయాలను బయలుపరిచాడు. ఆ మాటలు చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, చూడండి ఏం మాట ఉంది. ఎవడును అంటే కొందరుని కాదు నాన్న, కొందరు కాదు ఇక్కడ. ఎవడును, ఎటువంటి వ్యక్తి అయినా సరే, చిన్న పిల్లోడు కావచ్చు, పెద్ద వృద్ధాప్యంలో వెళ్ళిన వ్యక్తి కావచ్చు, లేకపోతే కోటీశ్వరుడు కావచ్చు, ధనధాన్యము కలిగిన వాడు కావచ్చు, అన్ని విషయాలలో సమృద్ధి కలిగిన వ్యక్తి కావచ్చు. అతను ఎటువంటి వాడైనా సరే, ఎటువంటి వ్యక్తి అయినా సరే ఏం చేయాలంటే అక్కడ పాత బట్టకు
కొత్త బట్ట మాస్కు వేయలేరు. వేసిన ఎడల ఆ మాసిక వెలితి పరుస్తూ ఉంటది. హల్లెలూయా. ఇంకా కింద చదవండి. అది మరి చూశారండి. ఇప్పుడు ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే ఒక కొత్త గుడ్డ ఉంటుంది. అది పాతదైపోయిన తర్వాత దాన్ని పుడవడానికి మరొక గుడ్డ ఇక్కడ మాస్క్ వేస్తారు. ఎందుకని వేస్తారు? అది చినిగిపోయిన వాటికి అది కనబడ ఉండడానికి మరొక గుడ్డ, అది మాసుక వేస్తారు కదా. మరి ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? వేసిన ఎడల ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. అది ఎక్కువ అవుతుంది. ఏమి ఎక్కువ అవుతుంది? ఆ సమస్య మరీ ఎక్కువగా అవుతుంది, మరీ ఎక్కువ అవుతుంది. ఈ సమస్యను పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంతో ప్రయత్నం చేసినా అది ఎక్కువైపోతా ఉన్నది కానీ తక్కువ అవట్లా. హల్లెలూయా. అది ఎక్కువ అవడమే ప్రారంభమైంది కానీ తక్కువ అవట్లేదు. కనుక అందులో ఇంకా అది ఆ మాస్క్ వేయడానికి కుదరదు. హల్లెలూయా. రెండో విషయం మనం కిందకి ఇంకా చదువుకుంటూ వస్తే, మరియు చూడండి ఇక్కడ నుంచి గమనించండి. పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. పోసిన ఎడల అవి తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండు విషయాలు దేవుడు అంత చక్కగా బయలుపరిచాడు. ఏంది? ఆ పాత గుడ్డకి కొత్త మాస్క్ వేయడానికి కుదరదు ఒకటి. రెండోది, పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసము పోయటము కుదరదు. అది అందులో కుదరదు. కనుక వాటిని ఏం చేయాలి మనము? కొత్త వాటికి కొత్తదే వేయాలి, కొత్త దాంట్లో కొత్త ద్రాక్షారసమే పోయాలి. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు రాబోచున్న సంవత్సరము కొత్త సంవత్సరము కనుక కొత్త సంవత్సరములో కొత్తగా ఎంచబడిన మన తిత్తులలో కొత్త ద్రాక్షారసమును పోసేవారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త ద్రాక్షారసమును నువ్వు పోయకుండా ఉండినట్లయితే పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసము పోసిన ప్రయోజనం ఉండదు. కాబట్టి నీ పాత జీవితములో క్రొత్త ద్రాక్షారసమును, కొత్త ఆశీర్వాదమును దేవుడు అందులో పోయడానికి సిద్ధంగా లేడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాత జీవితము అలాగనే ఉండి, పాత జీవితం అలాగనే ఉంచి నాకు ఆశీర్వాదము కావాలనుకుంటే అది ప్రయోజనము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మనస్సు మీ గురించి నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఒక చక్కని ఆలోచన ఏంటంటే, మీ గురించి నేను మీకు బోధిస్తాను, వినండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆలోచన అండి. ఈరోజు మీరు వాక్యము కోసం వచ్చామని అనుకున్నారు, కానీ అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాగ్దానాల కోసము సగం మంది వచ్చారు. హల్లెలూయా. వాగ్దానాల కోసము సగం మంది వచ్చారు. సగం మంది నూతన సంవత్సరం గడపాలని వచ్చారు. సగం మంది వాక్యము కోసం వచ్చారు. 3 భాగాలుగా ఉన్నారు ఇప్పుడు మేము ఉన్న వారిలో. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఉన్న వారిలో 3 భాగాలుగా ఉన్నారు. ఈ 3 భాగముతో 3 భావంతో వచ్చిన మీకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏక భావము కలిగి ఉన్నట్లయితే దేవుడు మీ పక్షముగా ఆయన కొత్త ద్రాక్షారసమును ఆయన పోయడానికి సిద్ధం అవుతాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నీ పాత జీవితాన్ని అలాగనే ఉంచి నీ పాత జీవితాన్ని సరిచేసుకోకుండా నువ్వు అలాగనే ఉంచి వాగ్దానాలు తీసిన ప్రయోజనము ఉండదు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ కొత్త సంవత్సరం అని దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చినట్లయితే అది నీకు ప్రయోజకరమైనది కాదు. ఎందుకంటే నీ పాత జీవితానికి కొత్త మాస్క్ వేసినట్లయితే ఇంకా సమస్య పెరుగుతుంది కానీ తగ్గడానికి రైట్స్ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము బయలుపరుస్తున్న మాట, ఇదిగో పాత
గుడ్డకి కొత్త మాస్క్ వేసినప్పుడు అది ఇంకా చినిగి ఇంకా ఎక్కువగా చినిగిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు నువ్వు ఏ మనసుతో వచ్చావో, ఏ ఆలోచనతో వచ్చావో, నీ ఆలోచనలను నువ్వు పక్కన పెట్టేసేసి, ప్రభువా ఇదిగో నేను ఈ రోజు నుంచి నేను నీ యందు ఉన్నాను అని. హల్లెలూయా. అక్కడ పౌలు గారు చెప్పాడు, క్రీస్తునందున్న ఎడలా అన్నాడు ఆయన. నువ్వు క్రీస్తునందు ఉండాలని ఆలోచించు, నువ్వు క్రీస్తును పొందాలని ఆలోచించు, నువ్వు క్రీస్తును సంపాదించాలని ఆలోచించు. నేను క్రీస్తుతో ఈరోజు నేను ఒక వడబడి చేసుకొని నేను ఆయనతో ఉండాలని నువ్వు ఆలోచించు. అంతవరకే కానీ కొత్త సంవత్సరం అని కాదు, కానీ నువ్వు వాగ్దానాల కోసము కాదు, కానీ నువ్వు దేవునితో నువ్వు ఈరోజు కానీ నువ్వు ఇదే ఆలోచన కలిగి నువ్వు క్రీస్తునందున్న ఎడల నువ్వు నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నూతనంగా నువ్వు తీర్చబడాలి. నువ్వు నూతనంగా తీర్చబడకపోతే మరొక సందర్భాన్ని పౌలు గారు చెప్పిన విషయాన్ని మీకు తెలియపరుస్తాను. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిసిన పిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని అవి వాటిని పారవేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు గారు బోధిస్తున్న మాట అండి, నువ్వు కొత్త సృష్టిగా మార్చబడాలి, నువ్వు క్రీస్తునందు ఎంచబడాలంటే నీలో ఉన్న పులిసి ఉన్న పిండిని అది వాటిని తీసి పారవేయండి. హల్లెలూయా. అవి వాటిని పారవేయండి. పులిసిన పిండి నీవు పారవేసేస్తే అది ఎప్పుడైతే అది నువ్వు తీసివేస్తావో అది నువ్వు కొత్త సృష్టిగా మార్చబడతావు. ఒకవేళ నీలో కొంచెమైనా, ఎక్కువ అవసరం లేదండి, కొంచెమైన కొద్దిదైనా పులిసిన పిండి కానీ నీలో ఉంటే, ఆ కొద్దిగా పిండి నీలో ఉంటే ముద్దంతా కూడా పాడైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నీకొచ్చే ఆశీర్వాదము మొత్తము కూడా అది వ్యర్థమైపోద్ది. కొంచెము కొద్దిగైనా కూడా పులిసిన పిండి ఉండకూడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సమయం ఇక నాకు లేదు కాబట్టి ఈ పులిసిన పిండిని గురించి వివరణ మీకు ప్రతిరోజు ప్రతి వారము కూడా నేను వివరణ ఇస్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఒక్కొక్క వారములో ఒక్కొక్క రోజున మీరు ఈ నూతన సంవత్సరములో దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ వింటూ అనుసరిస్తే దేవుడు మీ పక్షంగా ఈరోజు ఆయన చేయబోచున్న ఆ వాగ్దానమును మీ పక్షముగా నెరవేర్చబడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారంగా మీరు లేని ఎడల ఆచారపూర్వకమైన భక్తితో మీరు ఉంటే, ఆచారపూర్వకమైన భక్తిలో మీరు ఉంటే ఆశీర్వాదము మీకు దూరం అవుతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీలో ఏ పులిసిన పిండి ఉండకూడదు. పులిసిన పిండి అంటే ఏ కోణం నుండి చూసినా పాపం అనేది మనలోకి కనబడవద్దు. ఏ కోణం నుంచి చూసినా వ్యసనం అనేది మనలో కనబడవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉంటాడో ఆ ప్రకారంగా నువ్వు కొనసాగుతూ ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. యెషయా గ్రంథములోకి ఒకసారి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. చదవాలి త్వరగా.
ఆ, 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 సూర్యులను హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలు చేయండి, అందరూ మోకరించండి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్క అంశం నిమిత్తమును మీరు తీర్మానం చేసుకోవాలి. ఒక్కొక్కరు తీర్మానం చేసుకోవాలి. మోకరించి ప్రార్థనలు చేస్తూ ఉండాలి. మీరు తీర్మానం చేసుకుంటూ ఉండాలి. ఈ నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 4వ వచనం. ఏంటంట? రహస్యమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నూతన సంవత్సరములో దేవుడు మనకిచ్చిన ఒక చక్కనైన మాట. దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? రహస్యమందున్నాడు. ఏంటి? రహస్యమందున్నాడు దేవుడు. ఏంటి? మనం ఎవరిని చూస్తాం? ఏంటి? ఇదేం చూస్తాం మనం? కంటికి కనబడే వాటిని మనం చూస్తూ ఉంటాం. ఏంటి? మనుషులను కనబడే వాటిని మనం చూస్తూ ఉంటాం. ఏదో ఒక తప్పు పని చేస్తే ఎవరి వైపు చూస్తాం మనం? ఎవరి వైపు చూస్తాం? మనుషుల వైపు చూస్తాం. అయ్యో, ఎవరు లేరు కదా, ఏంటి ఈ వస్తు దొబ్బొచ్చులే అంటాం కదా, ఎవరు లేరని అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? రహస్యమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. మన దేవుడు రహస్యమందుండి అన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు లోకమంతా కూడా సంచారము చేస్తూ ఉంది. ఆయన లేని చోటు గోరంతా కూడా లేదు. ఆయన మనను కాపాడువాడు కొనుకడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి దేవుడై ఉన్నాడు. కొనుకడును నిద్రపోని దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దాకా మనము నిబంధన చేసుకున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క నిబంధన. ఇవన్నీ కూడా ఆయన రహస్యమందు ఉండి అన్ని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? ఎందుకని చూస్తూ ఉంటాడు? ఇప్పుడు నువ్వు వాగ్దానం నిబంధన చేసిన ప్రతి నిబంధనను ఆయన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ నిబంధనలో నువ్వు తొలగిపోయి నీ ఆలోచన నీవు మార్చుకున్నట్లయితే, దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు ఆయన. హల్లెలూయా, పక్కన పెట్టేస్తాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు నిబంధన చేసుకున్న ఈ నిబంధన ప్రకారముగా నువ్వు ఆయన వడబడిలో నువ్వు నిలబడగలిగినట్లయితే ఆయన నిన్ను ముందుకు నడిపిస్తుంటాడు. ఆయన హల్లెలూయా, ఆయన నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. నూతన సంవత్సరములో ఆయన చేసిన ఒక గొప్ప వాగ్దానము మొన్నటి రోజున దేవుడు మనకు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏ వాగ్దానము? ఏ వాగ్దానం చేశాడు దేవుడు? అమ్మా, రెండంతల మేలు చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. రెండంతల మేలు దేవుడు నీకు కలగజేస్తాడని గురకబెడితే రాదు. గురకబెట్టామనుకో నోట్ల నుంచి సోన కారిపోద్ది, ఆశీర్వాదాలు రావు. ఏంటి? దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు అని చెప్పి నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి. నువ్వు కష్టపడినప్పుడు, నువ్వు ప్రయాసపడినప్పుడు రెండంతుల మేలును నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఇదే ప్రసంగంలో దేవుడు మాట్లాడాడు. మీకేమైనా గుర్తుంటే గుర్తు తెచ్చుకోండి. ఈ 25వ సంవత్సరం భయంకరమైన సంవత్సరం ఉంటుందని. భయంకరమైన సంవత్సరం ఉంది. మీరు భయంకరమైన శ్రమలోకి వెళ్ళగలుగుతారు. మీరు బాగా ప్రార్థనలు చేయండి అని దేవుడు మాట్లాడాడు. గుర్తుంటే గుర్తు తెచ్చుకోండి. హల్లెలూయా. ఏంటి? అలాగనే చాలామందికి చాలా సమస్యలు వచ్చాయి.
అయినప్పటికీ దేవుడు మనకు సంతోషపరిచి ఆయన 26వ సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, రహస్యమందున చూచుచున్న నీ దేవుడు నీకు ప్రతిఫలమును ఇవ్వాలి అంటే ఈ 25వ సంవత్సరములో నువ్వు ఎలా ఉన్నావో వాటిని గురించి దేవుడు కొన్ని విషయాలు నీకు బయలుపరిచినప్పుడు నువ్వు సరి చేసుకుంటే ఈ 26వ సంవత్సరంలో దేవుడు నీ పక్షంగా వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 3:12. జయించు వారిని నా దేవుని ఆలయములో ఆయనను ఒక స్తంభముగా చేసేదను. చాలు. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏంటంటే, జయించిన వారికి ఆయన సన్నిధిలో నిన్ను ఒక స్తంభముగా నిలుపుతాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్తంభముగా అన్న విషయాలను గురించి పోయిన సంవత్సరం దేవుడు మీటింగ్స్లలో మాట్లాడాడు. దానికి వివరణ చేయడానికి సమయము సరిపోదు కాబట్టి స్తంభముగా ఏర్పరచబడిన 3 వ్యక్తులను మీటింగ్స్లలో దేవుడు ఎలా బలపరిచాడో మనకు అందరికీ తెలిసిన వాక్యము. హల్లెలూయా. అయితే అలాగున దేవుడు నిన్ను స్తంభముగా నిలపాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జయించాలి. దేన్ని జయించాలి? దేన్ని జయించాలి? దేన్ని జయించాలి? 3 విషయాలు నేను చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. 3 విషయాలు మీకు బయలుపరుస్తాను, గమనించండి. ఈ 3 విషయాల్ని జాగ్రత్తగా నువ్వు జయించగలిగితే దేవుడు నీకు ఆయన సన్నిధిలో నిన్ను స్తంభముగా నిలుపుతాడు. స్తంభముగా నిలుపబడిన వారికంట గమనించండి ఏమొస్తుందో చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు బయలుపరిచిన మాట. 1 తిమోతి రాసిన పత్రిక 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము దీనిని అనుసరించుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఏ అభివృద్ధి కనబడాలి? ఏ అభివృద్ధి కనబడాలి? ఆత్మీయత అనే అభివృద్ధి కనబడాలి. లోక సంబంధమైన ఇవంతా కూడా దేవుడు వాటి మీద దృష్టి పెట్టడు కూడా. హల్లెలూయా. నీకు లోక సంబంధమైన ఎన్ని ఆస్తులైనా సంపాదించు, నీవు ఎన్ని ఆస్తులు సంపాదించినా మహాజ్ఞాని అయిన సొలొమోనుకు ఉన్న ఆస్తి అంతటిని దేవుడు పక్కన పెట్టేసేసాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే ఎక్కువ ఆస్తి మనం సంపాదించలేము. సంపాదన కూడా మనకు రాలేదు కూడా అంత. హల్లెలూయా. కనుక మనం ఇప్పుడు సంపాదించవలసిన ఆస్తి ఏదంటే మన అభివృద్ధి ఎక్కడ ఉండాలి? ఆత్మీయతలో మన అభివృద్ధి కనబడాలి. హల్లెలూయా. మీకు ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీవు ఎంత ధనధాన్యమును సంపాదించినా ఏదో ఒక రకంగా ఒకరి దగ్గర నువ్వు తలదించుకోవాల్సి వచ్చింది. ఎంత ఆస్తి సంపాదించినా ఒకరి దగ్గరికి వెళ్ళి నీ సంకలు చేసుకొని వారి ఎదుట నువ్వు నిలబడాల్సి వస్తుంది, లోక సంబంధంగా నువ్వు సంపాదిస్తే. కానీ నువ్వు ఆత్మానుసారంగా నీ అభివృద్ధి ఆత్మీయతలో నువ్వు సంపాదించగలిగితే అతడు ఎటువంటి వాడైనా సరే అతడే నీ ఎదుట వచ్చి
సంకలు చేసుకొని నిలబడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్పదా అది గొప్పదా? ఇప్పుడు ఆలోచించండి. ఇది గొప్పదా అది గొప్పదా? మనం ఒకరి ఎదుట సంకలు చేసుకొని నిలబడడం గొప్పదా? ఒకళ్ళు మన ఎదుట వచ్చి సంకలు చేసుకొని నిలబడడం గొప్పదా? చెప్పాలా మీరే? ఏది గొప్పది? మనకి ఏది గొప్పది? మనకు గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎదుట వచ్చి ఒకరు నిలబడటమే మనకు గొప్పది. హల్లెలూయా. సమాజము అంతా కూడా ఇక వీడి పని అయిపోయిందిలే, భలే శిక్ష విధించాడులే రాజుగారు అనుకున్నారు. భలే శిక్ష విధించాడులే అని రాజుగారు భలే శిక్ష విధించాడని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడికి ఇతని పని క్లోజ్ అయిపోయిందిలే అనుకున్నారు. కానీ దేవుడు ఆ సింహపు బోనులో ఎలా నిలబెట్టాడు? అందరినీ హతమార్చగలిగిన సింహములు ఆయన ఎదుట వచ్చి నిలబడిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు కనబడుతున్నారు అక్కడ? దానియేలు గొప్పవాడా, లేకపోతే లోక సంబంధంగా శిక్షించారని సంబరపడ్డలు గొప్పలా? దానియేలు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మంచిది. ఇప్పుడు జయించాలి మనము. ఆత్మీయతలో మనము మన అభివృద్ధి అనేకులకు తేటగా కనబడాలి. కనబడే నిమిత్తము ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు ఒక చక్కనైన మాట, మీ అభివృద్ధి తేటగా కనబడాలంటే వాక్యంలోకి వెళ్దాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఎవరంట? ఆలోచించండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 మాటలు. సైన్యమునకు అధిపతియకు యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, వాటిని మీరు ఆలోచించండి. చదువునాను. ఎవరికంట? ఏ స్త్రీలంట? ఇప్పుడు ఏ స్త్రీలు కావాలి ఇప్పుడు దేవుడికి? రోదన చేసే స్త్రీలు కనుగొనండి, వారిని పిలువనంపండి. రెండో స్త్రీలు ఎటువంటి వారు? తెలివి కలిగిన స్త్రీలు. ఇక్కడ ఈ 2 గుణగణాలు మీలో ఉండాలి. ఈ 2 గుణగణాలు మీలోకి రావాలి. ఈ నూతన సంవత్సరములో మీలో ఉండవలసిన లక్షణాలు. మొదటిది, రోదన చేసే స్త్రీగా మీరు ఎంచబడాలి. రోదన చేసే స్త్రీగా మీరు ఎంచబడండి. రెండోది, తెలివి కలిగిన వారు, తెలివి కలిగిన స్త్రీలుగా ఎంచబడండి. సామెతల గ్రంథంలో సొలొమోను రాసిన 14వ సామెతల గ్రంథంలో ఉంది. అక్కడ జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును. హల్లెలూయా. ఎటువంటి స్త్రీలు కావాలంటే ఇప్పుడు తెలివి కలిగిన స్త్రీలు. తన కుటుంబానికి రక్షించడానికి తెలివి కావాలి. తను దేవుళ్ళకి బలపడడానికి ఒక తెలివి కావాలి. ఒక జ్ఞానం అనేది కావాలి. దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానము కొదువైన ఎడలా నీవు నన్ను అడుగుము, నేను నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను ఇస్తానంటున్నాడు దేవుడు. నీకు జ్ఞానము లేదా, ఆయన నీకు అనుగ్రహిస్తాడు. సొలొమోను బాల్యంలోనే అడిగాడు, దేవా ఇదిగో ఈ ప్రజలు నా తండ్రి దగ్గర గొప్పగా బలపరచబడిన గొప్ప గొప్ప శూరులు, జ్ఞానవంతులు, వీరి ఎదుట నేను నిలబడాలంటే నాకు జ్ఞానము సరిపోదు, కాబట్టి నాకు జ్ఞానమును అడిగాడు. ఆయన ఇచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. తెలివి కలిగిన వారై ఉండాలి మీరు. మీకు జ్ఞానము రావాలి.
జ్ఞానము లేకపోతే మీరు నశించగలుగుతారు. జ్ఞానము ఉంటే రక్షింపబడతారు. హల్లెలూయా. ఏ జ్ఞానము కావాలి? దైవ జ్ఞానము కావాలి. దైవ జ్ఞానము కావాలి. మీ స్వబుద్ధిను చేసుకోకూడదు, దాన్ని పక్కన పెట్టేసేయండి. మీరు దేవుని దైవ జ్ఞానం కలిగి ఉండండి. దైవ జ్ఞానం కలిగి ఉండండి. ఈ సంవత్సరంలో నువ్వు చేయగలిగిన పని అంటే నువ్వు జయించాలి. దేని జయించాలి? దేన్ని జయించాలి? శరీరాన్ని జయించండి. రెండోది లోకాన్ని జయించండి మీరు. మూడోది పాపాన్ని జయించండి. అప్పుడు దేవుడు నీకు ఆయన సింహాసనము ఎదుట నిన్ను కూర్చుండబెడతాడు. హల్లెలూయా. ఒకటి జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటో తెలుసు నాయన. దేవుని పని ప్రార్థన జరిగేటప్పుడు అంటూ తోముకోవడం కాదు నాన్న. అది దైవ జ్ఞానం కాదు, అది అపవాది జ్ఞానం. అది వాళ్ళు ముందు పాటలు పాడుతూ ఉంటారు, నేను తర్వాత వెళ్తానులే అని. నువ్వు మొదట ఏం చెప్తున్నాడు దేవుడు? మొదట నా పని లాస్ట్లో కాదు చేయమంది. నీ మొదటి అడుగు ఇక్కడ మందిరంలో పడాలి. జయించు. ఈ పోయిన సంవత్సరములో నువ్వు ఎలా ఉన్నావో వాటిని విడిచిపెట్టు. మొదటిగా ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. ఎవరికైనా చూడండి, మీకు ఎవరైనా బహుమానం ఇస్తానికి పిలిచినప్పుడు వెళ్తారు. వెళ్ళినప్పుడు ముందున్నవారు మీకు బహుమానం ఇవ్వకుండా ఎన్నికోళ్ళకి ఇచ్చామనుకో ఏం చేస్తారు? మీరు వారి మీద తిరగబడతారు. ఎప్పుడొచ్చి ఉన్నామేమో వెనుకొచ్చిన వాళ్ళకి హల్లెలూయా మాకు బహుమానం రావట్లేదు ఏంటి తిరగబడతారు. అప్పుడు ఒకవేళ వెనకే వచ్చిన వారైతే, మీరు అలా తిరగబడినప్పుడు వెనక వచ్చిన వారైతే ఏం మాట్లాడుతున్నామని వచ్చింది ఇప్పుడే కానీ వెనక బలో అంటాడు ఆయన. హల్లెలూయా. అందుకనే లాస్ట్ ఉన్న వారికి ఏం దొరుకుతుంది? లాస్ట్ వెళ్ళిన ఎవరిని చెప్పాలి? లాస్ట్ వెళ్ళిన వాళ్ళకి ముక్కలు ఏముండవు, పులుసు కూడా దొరకదు అక్కడ. ఏమైనా ఉంటే ఆసక్తి కలిగితే అంట్లతో అయినా వద్దాం అనుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందు వెళ్ళిన వాళ్ళకి ఏం దొరుకుతుంది? మొక్కలు దొరికితే మీకు ముక్కలు కావాలా, అంట్లు కావాలా? ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. నువ్వు ఎప్పుడైతే నీవు నిర్లక్ష్యంలో ఉంటావో దేవుని ఆశీర్వాదము కూడా నీకు అంతగా అది దూరముగా ఉంటూ ఉంటుంది. హల్లెలూయా. పాయింట్, నువ్వు దేవుని విషయంలో నిర్లక్ష్యాన్ని జయించు. హల్లెలూయా. హల్లెలూయా. రెండో విషయము నువ్వు సోమరితనములో ఉండకూడదు. సమయము దొరికే కొలది నువ్వేం చేయాలి? ప్రార్థన చేయండి. హల్లెలూయా. సమయము దొరికే కొలది నువ్వు ప్రార్థన చేయండి. వచ్చినంత వరకు దేవునితో నువ్వు పెన్నుకులాడడము ప్రయత్నం చేయండి. హల్లెలూయా. అందుకనే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకొనును. హల్లెలూయా. ఈ జ్ఞానము నీకుంటే చాలు. దేవుని విషయంలో నీ జ్ఞానం కలిగి ఉంటే చాలు. జ్ఞానము కలిగినప్పుడు నీకు ఆలోచన వస్తే చాలు. దేవుడు తన సింహాసనం ఎదుట నిన్ను నిలవపెట్టుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు చెబుతాను చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి. 7వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఇక్కడ కూడా యెహోవాయే. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, యూదా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. ఒక్క నిమిషం ఆగుదాం. ఎవరి గురించి బయలుపరుస్తున్నాడు దేవుడు? యూదా వారిని గురించి. యూదా వారు ఎవరిలో? దేవుని ప్రజలా, అపవాది ప్రజలా? దేవుని ప్రజలే.
దేవుని ప్రజలే. ఇని ఇప్పుడు వీళ్ళు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? ద్రోహమును చేస్తున్నవారు. ఏ ద్రోహం చేశారు దేవుడికి అండి? దేవుడి సొమ్మైనా దోచుకున్నావా? ఏమండి, దేవుడి సొమ్మైనా మనం దోచుకున్నావా దేవుడికి ద్రోహం చేయడానికి? ఏంటి, మన కింద చదివితే ఎక్కడ కనబడుతుంది మనకి క్లారిటీగా? చదువు నాన్న. నా నామమును పెట్టబడిన మందిరము అపవిత్ర పడునట్లు వారు అందులో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఏంటంటే అక్కడ అది నాదని ఎంచబడిన మందిరములో, ఏదంట? దేవుని కోసము ఏర్పరచబడిన మందిరములో ఏం ఉంచారంట వీళ్ళు? హేయ వస్తువులు ఉంచారంట. ఎక్కడ? మందిరములో. ఇక్కడ ఈ మందిరంలోనా? హృదయం అనే మందిరములో. అదే కొరింథీ రాసిన పత్రికలో అంటాడు కదా దేవుడు, మీ హృదయమే దేవుని ఆలయమై ఉంది. హల్లెలూయా. మీ హృదయమే దేవుడికి ఆలయమై ఉంది. ఈ దేవుని ఆలయములో మీరు ఈ లోక సంబంధమైన హేయ క్రియలను అందులో చేస్తున్నారు. హల్లెలూయా. హేయ క్రియలు అంటే అక్కడ ఆ హృదయంలో జరుగుతుంది ఏంది అంటే? ఏంటంట? నేను ఆజ్ఞాపించని క్రియలు, నాకు తోచని క్రియలు వాళ్ళు చేసి ఉన్నారు. హల్లెలూయా. చూశారండి, ఈ పోయిన సంవత్సరం 25వ సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు మనం వ్యర్థము చేసుకున్నాము, వాగ్దానాలు ఎందుకు వ్యర్థమైనాయి అని మనం గమనిస్తే అక్కడ ఆయన కోసం ఎంచబడిన ఆ మందిరములో హేయ వస్తువులు ఉన్నాయంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేత వారి హృదయాలను నింపుకొని ఉన్నారు. ఏ ఆలోచన? లోక సంబంధమైన దురాలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన తత్వము. దేవుడు ఆజ్ఞాపించని అన్ని కూడా ఆ హేయ క్రియలన్నీ అందులో నింపబడ్డాయి. అవి నింపబడినవి అన్నీ కూడా వాటి ద్వారాగా 25వ సంవత్సరములో వచ్చే ఆశీర్వాదాన్ని వ్యర్థపరుచుకో ఉన్నారు. హల్లెలూయా. వ్యర్థపరుచుకున్నారు. ఆశీర్వదింపబడ్డామని అన్నవారు ఎవ్వరు కూడా లేరు 25వ సంవత్సరంలో. మేము గొప్పగా సంతోషించామండి, మా కుటుంబం ఎంతగానో సంతోషంగా ఉందని, మేము ఉన్నత స్థానంలో ఉన్నామని చెప్పగలిగిన వాళ్ళు లేవరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అక్కడ లేఖనాలు తెలియపరుస్తున్నాయి, మీరు దేవుడు మీకు తెలియపరచని, దేవుడు మీకు బోధించని ఆజ్ఞలు అన్నీ కూడా అపవాది మీకు ప్రేరేపణ కలగ చేసిన ఈ ఆలోచనలు అన్నీ కూడా అందులో ఉన్నాయి. హల్లెలూయా. అందులో ఉన్నాయి కనుక దేవుడు చేయవలసిన పనిని చేయనీయకుండా అవి అడ్డుగా వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మీకు ఇంకొక విషయం క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఒక బిందెలో నీళ్లు నింపబడి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిందెలో నీళ్లు నింపబడి ఉన్నాయి. బిందెలో నీళ్ళు నింపబడి ఉంది. మరలా దానిపైన మనము నీళ్లు పోసామనుకో, అవి ఏమైతాయి? పొర్లిపోతాయి కదా. మరి ఈ హృదయములో ఆలోచనతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆశీర్వాదాన్ని కురిపిస్తే అవి ఏమైపోతాయి? ఎందుకంటే లోపల ముందు వ్యర్థమైనవి ఉన్నవి, అవి వ్యర్థమైనవి ఉన్నాయి కాబట్టి వాటిని ఎప్పుడైతే నీవు తీసివేయగలుగుతావో, వ్యర్థమైన నీవు తీసివేయగలిగితే అందుకనే మనం ఇందాక మత్తయి సువార్త చదివాం కదా, కొత్త తిత్తిలో
పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసము పోయలేరు. పాత జీవితముతో నింపబడి ఉన్న ఆ తిత్తిలోకి కొత్త ద్రాక్షారసము పోసినది వ్యర్థమైపోద్ది కనుక దేవుడు దాన్ని అట్లా ఆపివేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, నేను నీ పక్షంగా వాగ్దానం అయితే చేశాను. నేను నీ పక్షంగా వాగ్దానం చేశాను. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే ముందు ఈ చెత్తని తీసాడు పడేస్తే కదా ఆయన. హల్లెలూయా. ఈ చెత్త నీవు తీయకుండా నేను వచ్చి నేను ఆశీర్వదించేది ఎలా? నేను ద్రాక్షారసం ఎలా పోసేదని నేను? అందుకనే ముందు లోపల ఉన్న చెత్తంతని నువ్వు తీసివేయాయి. హల్లెలూయా. నీ ఎప్పుడైతే నువ్వు తీసివేస్తావో అప్పుడే నేను కొత్త ద్రాక్షారసాన్ని నేను అందులో పోస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొత్త ద్రాక్షారసము పోయాలంటే మన హృదయంలో ఉన్న పాత ఆలోచన పాత మనస్తత్వము పాతవి అన్నీ కూడా వాటిని మనము ఎప్పుడైతే తీసివేయగలుగుతామో కొత్తగా ప్రారంభము మనము చేయగలిగితే దేవుని ఆశీర్వాదము మనలను వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయకుండానో మనం అలా ఉండకుండానో మరొక మాట మీకు చూపిస్తాను, గమనించండి. 25వ సంవత్సరములో నడిపింపబడిన నడవడిని గురించి 3 విషయాలు చెబుతానన్న కదా. ఈ 3 విషయాలలో మీరు ఒకసారి లాస్ట్లో మీ మనస్సు ఒక్కసారి వెనక్కి తీసుకువెళ్ళండి. 3 విషయాల గురించి మీకు బోధించినప్పుడు వాటి విషయంలో మీ మనస్సును మళ్ళా తిరిగి ఇదే రోజుకి తీసుకువెళ్ళండి 25వ సంవత్సరంలో. అప్పుడు మీకు ఇప్పుడు దాకా మీరు ఎలా నడిచారో ఎలా ఉన్నారో అవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయం చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము చూడండి. మనం అందరము గొర్రెల వలె త్వర తప్పిపోతుంది. మనలో నాన్న లోపల రాని బయట ఉన్నారు నాన్న చదువునా. మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 మాటలు మనకు గుర్తొస్తున్నాయి. మనం అందరం అంట ఎలా ఉన్నామంట? ఎవరి వల్ల త్రోవ తప్పిపోయినాము? గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయి ఉన్నామంట. ఏ త్రోవ తప్పిపోయాము? ఏ త్రోవ తప్పిపోయినాము? మనకిష్టం వచ్చినట్లుగా. హల్లెలూయా. మనకిష్టం వచ్చినట్లుగా చేయగలుగుతాం, మనకిష్టం వచ్చినాక నడుచుకుంటున్నాం, మనకిష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేస్తాం, మనకిష్టం వచ్చినట్టుగా ప్రార్థనకు వస్తాం, మనకిష్టం వచ్చినట్టుగా దేవునికి గుప్పిలిప్పుతాం, మనకిష్టం వచ్చినట్టుగా దేవునికి బలపరుస్తూ ఉంటాం, మనకిష్టం వచ్చినట్టుగానే. అంతేనా? దేవుని ఇష్టానుసారంగా ఉన్నామా? హల్లెలూయా. దేవుని ఇష్టానుసారంగా ఉంటే ఒకవేళ మీరందరూ ఈరోజు వచ్చినలో ప్రతి వారం ఇలాగొస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ ఇష్టానుసారంగా వచ్చారా కాదా? దేవుని సన్నిధిలో నూతన సంవత్సరం కనబడాలి, వాగ్దానం చేయాలి, అంతేగా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరమును త్రోవ తప్పిపోయి ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా మనొక సహోదరిని చూసామండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు లేడా? దేవుడు లేడా ఇక్కడ? ఆయన లేని చోటు గోరంతా లేదు. సంవత్సరానికి ఒక మందిరంలో చూస్తున్నాం ఆమెను నేను. హల్లెలూయా. ఆమెకి సంవత్సరానికి ఒక మందిరంలో చూస్తున్నాను నేను ఆమెకి. ఏంటనేది? ఆమెకు తోచినట్లు వెళ్తా ఉంది, కానీ దేవుని చిత్తానుసారంగా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచన ప్రకారంగా,
దేవుని ఉద్దేశ ప్రకారంగా, దేవుని ఆలోచన చేత నీవు ఉన్న ప్లేస్లలో నీవు ఆయన యొద్దకి నీవు నిలబడగలిగితే, ఆయన పేతురు రాసిన పత్రికలో ఏమన్నాడు? ఆయన వాక్యము గుర్తుంటుందా? నీవు కొంచెము కాలము శ్రమ పడిన ఎడలా నేనే ఆయన యొద్దకి వెళ్తానని ఉంది అక్కడ వాక్యము. తానే నీ యొద్దకి వచ్చి నిన్ను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాము? మన కంటికి కనే అట్రాస్ట్కి వెళ్తున్నాం, మనకి ఇష్టం వచ్చినట్టు త్రోవలు తప్పిపోతున్నాం. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, మీరు అందరూను మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు త్రోవ తప్పిపోతున్నారు. స్థిరమైన మనస్సు నూతన పరుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు మహారాజు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? దేవా, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరమైన మనస్సు దేవుడు అది చూస్తాడు. ఈ సంవత్సరంలో మీరు వెళ్ళండి వెనకకి. ఇప్పుడు 3 విషయాలు చెప్తానన్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. రోదన చేసే స్త్రీలను కనుగొనమన్నాడు. నిలబడ్డారా? 25వ సంవత్సరంలో. జ్ఞానము కలిగిన స్త్రీలు అన్నాడు. నడిచారా జ్ఞానముతో? ఆలోచించండి. ఇప్పుడు ఏ త్రోవలో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, దేవుడు ఎందుకు కార్యం చేయడండి? ఆయన మన కోసము ప్రాణమే పెడితే, మన ఆయన చిత్తానుసారంగా ఉన్నామా? ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు? ఇప్పుడు మనకి 7:30 వచనంలో 7:30లో ఏమన్నాడు ఆయన? చదువుడు ఒకసారి, మరోసారి వాక్యాన్ని. మీ హృదయంలో ఏమున్నాయంట? హేయ క్రియలు, లోక సంబంధమైనవి, కంటికి కనబడే అట్రాక్ట్. ఒకసారి వెనకకి వెళ్ళండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 25వ సంవత్సరం మొదటి రోజున వెళ్ళండి. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇక్కడికి రండి. ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకున్నాం? ఆయన చేసిన వాగ్దానం ఎందుకు వ్యర్థమైపోయింది? ఆయన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేదు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆ నమ్మకం కలిగిన దేవుడు మనకి ఎందుకు ఆశీర్వదించలేకపోయావు? దేవునితో ఫైట్ చేయగలుగుతావా నువ్వు? యాకోబు ఆయన ఎప్పెక్క ఎవరికడ కూర్చొని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాననే ప్రార్థన నువ్వు చేయగలుగుతావా? ఈ ప్రార్థన నువ్వు చేయగలుగుతావా? ఆలోచించు. ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను బలపరచలేకపోతున్నాడు? ఎందుకు నీకు ఈ స్థితిలో దేవుడు ఉంచాడు? ఆయన ఇదిగో నీ అభివృద్ధి అనేకులకు. ఎందుకు దేవుడు మనకు అంతగా ఆశీర్వదించేటప్పుడు మనం ఏ స్థితిలో మనం ఉన్నాము? రోదన చేసే స్త్రీలో ఉన్నామా? రోదన చేసే స్త్రీలో ఉన్నామా? రోదన చేస్తూ ఉన్నామా? రోదన చేయగలుగుతున్నామా? బాధ్యత లేదా? సంఘ భారం నీకు లేదా? సంఘ బాధ్యత లేదా? కుటుంబ బాధ్యత నీకు లేదా? రోదన చేస్తూ ఉన్నావా? నీకు ఇష్టం వచ్చినప్పుడు ఆదివారం ఒకరోజు కనబడితే చాలు. ఇది కాదు క్రైస్తవ జీవితం. అక్కడ అంటున్నాడు యూదులు అన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చెప్పాం, యూదులు వారికి ఇష్టం వచ్చినట్లుగా ఏ క్రియలన్నీ మందిరములో ఉంచుతూ ఉన్నారు. క్రైస్తవులని పేరుకు మాత్రమే కాదు, క్రైస్తవ జీవితం అనేది క్రీస్తు మనలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అనే ఆ మాటకి అర్థం ఏంటంటే క్రీస్తు మనలో కనబడాలి, క్రీస్తు ప్రేమ మనలో కనబడాలి, క్రీస్తు తత్వము మనలో కనబడాలి, క్రీస్తుగా మనం మార్చబడాలి. అప్పుడే మనము నిజమైన క్రైస్తవులం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుడు నీ యొద్దకి వచ్చి ఆయన నిన్ను తీసుకువెళ్ళి ఆయన ఉన్న చోట నిన్ను
కూర్చుండబెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాము. పోయిన సంవత్సరంలో మనము అనుభవించిన శ్రమలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ సంవత్సరములో దేవుడు నిన్ను రెండంతుల మేలు కలుగ చేస్తానని వాగ్దానమును చేసి ఉన్నాడు దేవుడు. ఈ వాగ్దానములను నువ్వు తిరిగి 27వ సంవత్సరములో ఒక్కొక్కరి కూడా మీ అభివృద్ధి తేటగా దేవుని ఎదుటను సమాజం ఎదుటను నీ అభివృద్ధి తేటగా కనబడే నిమిత్తము నువ్వు నిలబడగలిగినట్లయితే ఆయన నీ యొద్దకి వచ్చి నిన్ను బలపరుస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ ఇష్టం వచ్చినట్లు కాదు దేవుని యొద్దకి రావడము, నీ ఇష్టం వచ్చినట్టు కాదు. మీరు ఒకసారి దేవుని అడిగి చూడండి, అయ్యా ఏంటి మా అబ్బాయికి మా అమ్మాయికి ఇప్పుడు మనకంటే అయిపోయింది అనుకో, ఏంటి మన పిల్లల విషయంలో వేడుకున్నాం, మా అబ్బాయికి పుట్టబోయే అమ్మాయికో అబ్బాయికో ఏంటి ఈ మోకము వెనక పెట్టి ఉంచు పుట్టించాయి అని అడగండి, అడగండి ఒకసారి. ఏంటి ఏమంటాడు దేవుడు? పిచ్చిదానా, ఏంటి నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటే వెనక ముఖం పెట్టమంటావేంది అంటాడు ఆయన. హల్లెలూయా. ఏంటి అందుకనే దేవుడు నీ ఇష్టానుసారంగా కాదు నిన్ను నియమించింది, ఆయన ఇష్టానుసారముగా ఆయన నియమించాడు. కనుక మొట్టమొదటి అధ్యాయంలోనే, ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలోనే మొదటిలోనే దేవుడు ఆదామును ఎలా చేశాడో మీకు అందరికీ తెలిసిన మాటేది. దేవుడు ఏం చేశాడంటే ఆదామును తన పని చేసేంత వరకు ఆయనతో సంభాషణ చేశాడు దేవుడు. ఎప్పుడైతే తన భార్య మాటను విన్నాడో ఏం చేశాడు? ఏదోను తోటలో నుండి బయటికి నెట్టి వేసేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి నెట్టి వేసేసాడు. మనలను కూడా ఆయన కోసము నిర్ణయించినప్పుడు ఆయన పనిలో ఉన్నంత వరకు ఆయన మనతోనే సంభాషణ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన ఆలోచన మారిపోతుందో ఆయన కాస్త దూరం అవుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఈ నూతన సంవత్సరములో దేవుని ఆశీర్వాదము పొందడానికి ఈ 3 తత్వాలను బట్టి 25వ సంవత్సరములో ఆశీర్వాదానికి దూరం అయిపోయాము. కనుక ఈరోజు మాట్లాడాడు దేవుడు, వాటిని మీరు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఇందాక కూడా మీరు వాగ్దానములు నిబంధనను చేసి ఉన్నారు. ఆ నిబంధనను బట్టి ఇప్పుడు నేను వాగ్దానం చేయబోచున్న ఈ వాగ్దానాన్ని నేను నెరవేర్చడానికి మీరు క్రీస్తు యేసు నందున్న వెడల నూతన సృష్టిగా మార్చబడండి. ఇప్పుడు హల్లెలూయా, నూతన సృష్టిగా మార్చబడి ఈ రోజు నుంచి నూతన సృష్టిగా మార్చబడని ఈ 3 లక్షణాలు మీలో కనబడితే వాటిని పక్కన పడేసేయండి. దేవుని ఎదుట మీరు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించమని దేవుడు నీతో మాట్లాడినట్లుగా ఒక వాక్యాన్ని చూపిస్తాను. నేను దేవుడు మాట్లాడిన మాటని యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. అక్కడ నికోదేతో మాట్లాడుతున్న మాట చూడండి. ఇది చివరిగా మనకు ఆశీర్వాదానికి తగిన మాట ఇది. అందుకు యేసు అతనితో, నీవు కొత్తగా జన్మిస్తేనే కానీ, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ మాట. ఇప్పుడు ఈరోజు నువ్వు కొత్తగా జన్మిస్తేనే దేవుని ఆశీర్వాదం పొందగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కొత్తగా జన్మించాలి. సంవత్సరం రావడంలో ప్రయోజనం లేదు నాన్న. సంవత్సరం రాగానే నువ్వు సంవత్సరం కోసం సంబరపడవద్దు. సంవత్సరాల ద్వారా సంబరాలు ఏమి రావు. నీవు నూతనంగా తీర్చబడితేనే నీ ఇంటికి సంబరము నీకు వెతుక్కుంటూ వచ్చుది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి సంబరాలు రావాలంటే నువ్వు నూతనముగా తీర్చబడాలి. నువ్వు నూతనంగా తీర్చబడితే నువ్వు దేవుని రాజ్యాన్ని అప్పుడు చూడగలుగుతావు. నువ్వు నూతనంగా తీర్చబడితే అప్పుడు నీ దేవుని ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు.
అప్పుడు నీ నూతనగా నీవు ఎంచబడితే అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన మాటని బట్టి ప్రతి వారము కూడా దేవుడు మీతో మాట్లాడి ఒక్కొక్క మాటను విడిచిపెట్టండి, పట్టుకునవలసిన వాటిని పట్టుకొనండి. దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.